హలో, హాయ్ ఫ్రెండ్స్. నేను ఒక స్టోరీ బుల్లెట్ చెప్తానికి వచ్చి మీ ముందుకి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఒక ముగ్గురికి కష్టాలు. ఆ ముగ్గురు ఎవరో చెప్పమంటావా? ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ తీసుకునే వాళ్ళకి, హెల్ప్ చేసే వాళ్ళకి, ఇంకొకళ్ళు కన్వీనియన్స్ ఓర్చుకుంటారు కదా, ఏదైనా కన్వీనియన్స్గా తీసుకునే వాళ్ళకి, వీళ్ళ ముగ్గురికే కష్టాలు ఎప్పుడు వచ్చాయి. ఎందుకంటే కన్నింగ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒక అబద్ధాన్ని 100 అబద్ధాలకు సృష్టించైనా ఒకటి చేసుకుంటారు. ఒక్కొక్కళ్ళు చూడు, ఒక మనిషి మీద ఏమైనా చెప్పాలి అంటే వాళ్ళకి ఎట్ట పొర్లి వస్తాయో, తప్పు అని చూపించడానికి 100 ఏళ్ళైనా చూపిస్తారు వాళ్ళు. ఒక్క అబద్ధాన్ని 100 అబద్ధాలు సృష్టించమంటే వాళ్ళే మనల్ని కన్నింగ్స్ గాళ్ళు అంటారు. ఆ కన్నింగులు చేయటం వాళ్ళకి అలవాటి. ఒక్కొక్కళ్ళు అంటారు చూడు, వాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడని. ఆ బ్లాక్మెయిల్ చేసేవాడు కూడా ఇలాంటి కోవాకి చెందినవాడే. గోవా అంటే గోవా అనుకున్నారు, కోవా ఇసుంటి జాతికి సంబంధించిన వాడే ఉంటాడు. యాదవలో ఆడదైనా మగోడైనా సరే అసంటి ఆటిని కానీ ఆడదాన్ని కూడా నమ్మొద్దు. అవి చేసిన తప్పులు కూడా ఇతరుల మీద రుద్దుతారు. రుద్దేదను వాళ్ళదే కరెక్ట్ అనుకుంటారు. వాళ్ళు చేసే బయటపడవని. ఎందుకంటే వీళ్ళకి కొంచెం హెల్పింగ్ నేచర్ ఉండిద్ది, ఏదైనా స్ట్రైట్గా మాట్లాడే బుద్ధి ఉండిద్ది. ప్రతిదానికి కన్విన్స్ అవుతూ ఉంటారు కదా. వీళ్ళని చూస్తే అసంటి వాళ్ళకి వీళ్ళ మీద రుద్దొచ్చు, బురద రుద్దొచ్చు అని. సపోజ్ ఈ చెవులు నేను పెట్టుకున్నాను కదా, ఇట్లాగే నన్ను ఒక ఆమె ఏం బాగుండే నీకు అవి పెట్టుకున్నావు అని అనింది అనుకో, నేను బాగానే ఉంటాను. నా సాటిస్ఫాక్షన్ నాది, అది నా సాటిస్ఫాక్షన్, నేను బాగానే ఉన్నాను అంటది. ఎందుకు ఆమె అనిద్ది ఆ మాట, కానీ ఇంకొకళ్ళకి పోయి ఏం చెప్పిద్ది, ఫలానా వనజ, నా పేరు చదువుదాం, వనజ నీ చెవులు బాగలేవంటుంది. ఆహా, ఆమెకి ఎందుకంట ఇంకా తగాదా కయ్యం. ఇదొక భాగం. ఇంకొకళ్ళు 3 భాగాలు చెప్పాగా, సర్దుకుపోయేవాళ్ళు, ఆ సాడీలు చెప్పేవాళ్ళు వాళ్ళు, సర్దుకుపోయేవాళ్ళు వీళ్ళు. సర్దుకుపోయే వాళ్ళకి ఎప్పుడూ కష్టాలే, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే వాళ్ళకి ఎప్పుడూ కష్టాలే. హెల్పింగ్ నేచర్ ఉంటే కూడా కష్టాలే. ఎట్లా కష్టాలు అంటారా? ఒకడికి చేసామనుకో, వాడు పోయి ఇంకొకడికి చెబుతాడు, వాడు వచ్చి మళ్ళీ అడుగుతాడు. వాడికి చేయిపోయామనుకో బాధపడతాడని మళ్ళీ వాడికి చేస్తాం. ఎవరికైనా ఆడదానికి కానీ మగోడికి కానీ ఒక్కసారి అలవాటు పడిపోయామా ఇక అదే అలవాటు చేస్తారు మనల్ని ప్రజలు. అందుకే ఎంతలో ఉంచాలి అంతలో ఉంచాలి ఎవరినైనా సరే. అట్లా ఉంచిన రోజే మన కుటుంబాలు మనము బాగుపడతాం. ఎవరన్నా వచ్చి అడిగారు అనుకో డబ్బులు, వెంటనే తీసి ఇవ్వకండి, విలువలు ఉండవు. వెంటనే ఇచ్చామనుకో చాలా ఉండి అందుకే అడగంగానే ఇచ్చారనుకుంటాం. అవి మనం ఎన్ని కష్టాలు పడి ఇస్తామో తెలియదు వాళ్ళకి. అడగంగానే ఇచ్చాంగా అయ్యే సుఖాలు అనుకుంటారు. ఫ్రెండ్స్, మీకు కానీ ఇట్లాంటి పరిశోధనలు జరిగి ఉంటే నెమరు వేసుకోండి. ఇక మీదట ఎవరికి అప్పు ఇయ్యాలనిపిస్తే వాళ్ళకి ఆచితూచి ఇవ్వండి. మీరు జాలి హృదయాలు ఉండబాకండి. స్ట్రైట్గా మాట్లాడతాను నేనని ఉండబాక, మళ్ళీ కన్విన్స్ ప్రతిదీ పోనీలే సరిపెట్టుకునే బుద్ధులు కూడా కొంచెం మానుకోండి. మన కుటుంబాలు చక్కపడతాయి, మనం చక్కపడతాం. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.